ఓవర్ టు డాక్టర్ టిఎస్విఎస్ సూర్యనారాయణ మూర్తి గారు. చక్కటి కార్యక్రమాన్ని పిల్లలకి అందించాలనే సదుద్దేశంతో ఆర్ట్ ఆఫ్ లవింగ్ మ్యాథమెటిక్స్ అని పెట్టారు. దీంట్లో మొట్టమొదటిగా మన డివిఆర్ గారు గణితావధానము అంటే ఏమిటని అడిగారండి. సాహిత్యంలో ఉన్న అవధానంలాగే గణితంలో కూడా అష్టావధానాలు, దశావధానాలు, షోడశావధానాలు చేశాను నేను. ఇది అష్టావధానానికి సంబంధించిన ఫోటో అండి. ఈ పక్కన ఒక 4 మంది, ఈ పక్కన ఒక 4 వివిధ అంశాలకు సంబంధించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాటికి పెన్ను పేపర్ లేకుండా సమాధానం చెప్పడం. ఈ పక్కన బోర్డు మీద అవి డిస్ప్లే అవుతుంటాయి. బోర్డు నాకు కనపడదు. వీళ్ళందరూ కూడా క్యాలిక్యులేటర్స్, పెన్స్, బుక్స్ ఉపయోగించుకుని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. తెలుగు సాహిత్యంలో సమస్య, వారగణనం, దత్తపది, నిషిద్ధాక్షరి, గంటాగణనం, ఆసువు, పురాణం, అప్రస్తుత ప్రసంగం అని చెప్పి ఒక 8 ఐటమ్స్ తో ఉంటుందండి. సమస్య అంటే ఏదైనా ఒక సమస్య ఇచ్చి దాని మీద పద్యం రూపంలో చెప్పమంటారు. అలాగే వారగణనం, దత్తపది అంటే 4 పదాలు ఇచ్చి ఆ 4 పదాలని కలుపుతూ ఒక అర్థవంతమైన సన్నివేశానికి పద్యాన్ని చెప్పమని అడుగుతారు. నిషిద్ధాక్షరి అంటే ఒక్కొక్క అక్షరాన్ని నిషేధిస్తూ తమ కోరిన వాక్యాన్ని పూర్తి చేయమని చెప్పి అడుగుతారండి. అంటే తెలుగు సాహిత్యం మీకు తెలుసు కాబట్టి కొంచెం వేగంగా చెప్తున్నానండి. అలాగే గంటా గణనం అంటే అక్కడక్కడ ఒక గంట మోగిస్తూ ఉంటారండి అవధానం జరుగుతున్నప్పుడు. అవధాని వాటిని లెక్క పెట్టుకుని అవధానం పూర్తి ఎవరికి ఎన్ని గంటలు మోగించారో చెప్పాలి. దీన్నే కొంతమంది పుష్ప గణనము అని చెప్పి పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్క పువ్వు అవధానికి విసురుతూ ఉంటారు. అవధానికి ఎన్ని పువ్వులు తగిలాయో అవి లెక్క పెట్టుకుని చెప్పవలసి ఉంటుందండి. ఇది రెండింటిలో ఏదో ఒకటి వాడుతూ ఉంటారు. అలాగే ఆసువుగా ఒక సన్నివేశం ఇచ్చి దానికి పద్యం చెప్పమని అడుగుతారండి. అది ఆసువు. ఏదైనా ఒక పురాణాన్ని తీసుకొని దాన్ని వర్ణించమని పద్య రూపంలో చెప్పమని దాన్ని అడుగుతూ ఉంటారు. అది అంటే ఇది పూర్తిగా సాహిత్యపరమైన అంశం. ఇక అప్రస్తుత ప్రసంగం అని చెప్పి ఈ 7 అంశాలు పైన జరుగుతున్నప్పుడు సభని అలరించడానికి, అవధాన్ని డిస్టర్బ్ చేయడానికి ఒక విదూషకుడు లాంటి వ్యక్తి ఉంటాడు. ఈయన వేసే ప్రశ్నల్ని అవధాని చమత్కారంగా జవాబు చెప్తూ ఈ పై అంశాలన్నింటినీ ధార, ధారణ, ఆసు ఈ 3 అంశాలు కలిగిన దాన్ని అవధానము అంటారని గరికపాటి వారు సెలవిచ్చారు. అది తెలుగు సాహిత్యానికి సంబంధించి. ఇవే అంశాలని సమాంతరంగా తీసుకుని పండితుడికే కాకుండా సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే విధంగా ఉండేలాగా మనం ఈ గణితావధానాన్ని మా గురువుగారు డాక్టర్ డిఎస్ఎన్ శాస్త్రి గారు దీన్ని ఇలాగా రూపొందించారండి. ఈ అవధాన ప్రక్రియ అంతా కూడా 4 రౌండ్లుగా జరుగుతుందండి. ఒక వరుసలో అంకెలు చెప్తాం. అప్పుడు 2వ ఐటెంకి వెళ్తాం, వారగణనం. ఏదైనా క్యాలెండర్ లో ఒక తేదీ ఇచ్చినట్లయితే ఆ వేళ ఏ వారం అయిందో చెప్పడం వారగణనం అండి. ఇక్కడ ఒక ఐటెం అడుగుతారు వీళ్ళు. నెక్స్ట్ దత్తాంకము. అక్కడ దత్తపది ఉంటే ఇక్కడ దత్తాంకము. అక్కడ 4 పదాలు ఇస్తారు. ఇక్కడ వీళ్ళు 4 సంఖ్యలు ఇస్తారు. అంటే ఇక్కడ 3 అంకెల సంఖ్య ఒకటి ఇస్తారు. మళ్ళీ మనం ఇంకో 3 అంకెల సంఖ్య ఇవ్వడం నెక్స్ట్ రౌండ్ లో. 3వ రౌండ్ లో మళ్ళీ పృచ్ఛకులు ఇస్తారు. ఈ ప్రశ్న అడిగే వాళ్ళని పృచ్ఛకులు అంటారు. 4వ రౌండ్ లో మళ్ళీ అవధానిస్తారు. ఈ మొత్తం సంఖ్య 13 చే భాగించబడేలాగా దీన్ని రూపొందించడం అనేది ఒక ప్రక్రియ అండి. ఎంచేదంటే మనకి సెకండరీ స్థాయిలో లేదా కాలేజీ స్థాయిలో ఈ భాజనీత సూత్రాల్లో 7కి 13కి భాజనీత సూత్రాలు అంత అందుబాటుగా ఉపయోగించరండి. అందుకని మనం అటువంటి ఉపయోగించింది తీసుకుని కష్టమైనది తీసుకుని ఇది ఇంత సులువుగా చేయొచ్చనే ఉద్దేశంతో ఈ అంశం తీసుకోవడం జరిగిందండి. అలాగే నిషిద్ధాంకము. ఇక్కడ అవధాని ఒక 8 అంకెల సంఖ్యని ఏర్పరుస్తూ ఉంటాడు. అది 7 చేత భాగించబడుతుందని ముందే చెప్తాడు. అది భాగించబడకుండా ఉండేలాగా నిషేధాలు విధిస్తూ ఉంటారు. ఇది నిషిద్ధాంకం. ఇందులో ఉదాహరణకి అవధాని 1 అని చెప్తే వెంటనే పృచ్ఛకుడు దాని పక్కన 4 నిషేధము అని చెప్తాడు. అంటే 1 పక్కన 4 వేస్తే 14, అది 7 చే భాగించబడుతుంది కాబట్టి 4 నిషేధము అని చెప్తాడు. 4 మానేసి మరొక సంఖ్యను ఇక్కడ మనం వేసుకుంటూ చివరికి మొత్తం సంఖ్య 7 చే భాగించబడేలా చేయగలిగి ఉండాలి. అది నిషిద్ధాంకం. ఇక్కడ గంటాగణనంలాగా ఇక్కడ మనస్సంకలనం. ఇక్కడ పృచ్ఛకుడు ఒక 4 అంకెల సంఖ్య చొప్పున రౌండ్కి ఒక్కొక్క సంఖ్య చొప్పున లేదా 2 సంఖ్యల చొప్పున ఇస్తూ ఉంటాడు. ఆ సంఖ్యల మొత్తం ఎంత అయిందో గుర్తుపెట్టుకుని చివరిని చెప్తాడు అవధాని. అలాగే అక్కడ పురాణం అనేది ఒక పూర్తిగా సాహిత్యపరమైన అంశంలాగే ఇక్కడ మనం ఘనమూలము అని లేదా పంచమ మూలము అని చెప్పి తీసుకుంటామండి. ఏదో ఒకటి తీసుకుంటాం. వాళ్ళు పర్ఫెక్ట్ క్యూబ్ అడిగితే మనం క్యూబ్ రూట్ చెప్పడం, లేదా పర్ఫెక్ట్ 5th పవర్ అడిగితే 5th రూట్ చెప్పడం. ఇలాగా ఒక 10 కోట్ల వరకు లేదా 1000 కోట్ల వరకు సంఖ్యను వాళ్ళు అడిగితే మనం సమాధానం చెప్పడం ఉంటుందండి.
అక్కడ ఆసులాగే ఆవృత దత్తాంశము. ఇలా జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా మనకి అప్రస్తుత ప్రసంగం లాగే ఇక్కడ సరస ప్రసంగము అని చెప్పి ఒక అంశం పెట్టాం. ఇందులో కూడా మన్ని ఒక పృచ్ఛకుడు సరదా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. వాటికి మనం కూడా సరదాగానే సమాధానం చెప్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా చెప్పడం. అబ్బాయి వయసు 4 ఏళ్ళు, అమ్మాయి వయసు 3 ఏళ్ళు. వాడికి 12 బిడ్డ పుట్టాడు. ఈ పిల్లాడికి బారసాల నేను వెళ్ళమంటారా అని అడుగుతున్నాడు. సాధారణంగా మనం ఈ ప్రశ్నలో ఉన్న ఇది చూస్తే 4 ఏళ్ల కుర్రాడికినో 3 ఏళ్ల అమ్మాయికి ఏంటా అనుకుంటాం. అదాన్ని మనం మ్యాథ్స్ లోకి చూసినట్లయితే అబ్బాయి వయసు 4 ఏళ్ళు, 4 ఏళ్ళు 28, అమ్మాయి వయసు 3 ఏళ్ళు కాబట్టి 3 ఏళ్ళు 21. కాబట్టి వాళ్ళకి బిడ్డ పుట్టడంలో తప్పు లేదు, ఇద్దరు మేజర్సే, నిరభ్యంతరంగా వెళ్ళి రావచ్చండి, ఇక్కడ నన్ను డిస్టర్బ్ చేయకుండా అని చెప్పి సరదాగా అలా చెప్తామండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ 2వ రౌండ్ మళ్ళీ మొదటికి వస్తాం. 3వ రౌండ్, 4వ రౌండ్ పూర్తయ్యాక ప్రతి అంశంలో ఉన్న అంశాలన్నీ కూడా ఎవరెవరికి ఏమేమి చెప్పామో మొత్తం అన్ని తిరిగి ఆ బోర్డు మీద ఉంటుంది. అందరూ చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఏ పృచ్ఛకుడు తన పేపర్ మీద రాసుకుని ఉంటాడు, ఇందాక ఇక్కడ మనం చూసినట్టుగానే అలాగే మనం దీన్ని వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళకి అన్ని చెప్తాం అన్నమాట. ఇది దీనికి సంబంధించిన అంశం సార్. సో మ్యాథమెటిక్స్ అనేది చాలా మంది మనం చూస్తున్నప్పుడు కష్టముగా అనిపిస్తూ ఉంటుంది. మనం నేర్చుకునేటప్పుడు కానీ నేర్పేటప్పుడు కానీ ముందుగానే మనం సబ్జెక్టు గురించి కాకుండా సబ్జెక్టులోనే ఆ సబ్జెక్టుని ఎలా నేర్చుకోవాలి అన్నది ఒకసారి పరిశీలిద్దామండి. సరదాగా ఒక రిక్రియేషన్ చూసినట్లయితే ఇది ఉపయోగించి 1000 రావాలని చెప్తాం. ఇది చాలా మందికి తెలుసున్న విషయమే. ఇక్కడ 8 ఎయిట్స్ ఉపయోగించాలన్నప్పుడు రకరకాలుగా ఆలోచించి కుర్రవాళ్ళకి అంటే ఒక రిక్రియేషన్ లా మనం మ్యాథమెటిక్స్ ని బోధించినట్లయితే చక్కగా వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మనం ఉద్దేశం ఏంటంటే మనం పుస్తకంలో ఎన్ని లెక్కలు చేయించినా పిల్లవాడికి అంత ఇంట్రెస్ట్ రాదండి. కానీ ఆ లెక్కలు వాళ్ళు చేసే స్థాయి వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు చక్కటి ఇంట్రెస్ట్తో నేర్చుకుంటారు. క్వశ్చన్లోనే క్రియేట్ అనే ఒక పదం మనం వాడిన క్రియేటివిటీ, ఈ సృజనాత్మకత అనేది విద్యార్థి యొక్క టాప్ మోస్ట్ ఆబ్జెక్టివ్ చెప్పాలంటే అండి. అక్కడ మనం ఏం చెప్తున్నాం అండి, 2 1లకి మధ్యలో 1 డిజిటే ఉండాలి, 2కి మధ్యలో 2 డిజిట్స్ ఉండాలి, 3లకి మధ్యలో 3 డిజిట్స్ ఉండాలి, 4లకి మధ్యలో 4 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ 1కి మధ్యలో ఒకే డిజిట్ ఉంది 3, 2కి మధ్యలో 2 డిజిట్స్ ఉన్నాయి 4 అండ్ 3, 3కి మధ్యలో 3 డిజిట్స్ ఉన్నాయి 1 2 4, 4కి మధ్యలో 4 డిజిట్స్ ఉన్నాయి 1 3 1 2. ఇదొక ప్రాబ్లం చూసినట్లయితే బేస్బాల్ బ్యాట్ అండ్ బాల్ కాస్ట్ 50 రూపీస్. బ్యాట్ కాస్ట్ is rupees 49 more than the ball. What is the cost of each? So the correct answer is bat cost is 49 rupees 50 paise and ball cost is 50 paise. గణితము లేనిదే ఏది సాధ్యం కాదు. ఎంతటి నిరక్షరాస్యునికైనా సరే గణితము లేనిదే జీవనము గడుపుట అసాధ్యం. మనం ఉదయం లేచింది మొదలు లేవడము ఎన్నింటికి అంటే అక్కడి నుంచే మ్యాథ్స్ ప్రారంభమైంది. సో ఎవరు కూడా మ్యాథ్స్ అంటే భయపడక్కల. ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు, మ్యాథమెటిక్స్ ఇస్ ద పోయిట్రీ ఆఫ్ లాజికల్ ఐడియాస్. గణితం నేర్చుకున్న విద్యార్థి అతను ఆలోచించే స్వభావంలో కూడా చాలా రకాల కొత్త కొత్త మార్పులు కనిపిస్తాయి. అంచేత మీరందరూ కూడా మ్యాథమెటిక్స్ పట్ల మీరు ముందు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆయన కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అని చెప్పి ఈయన ఒక శాస్త్రవేత్త. అక్కడ ఉన్న ప్రతి స్లైడ్ మీద ఒక్కొక్క మ్యాథమెటిషియన్ ఉన్నారు. ఈ స్లైడ్ కి ఆ మ్యాథమెటిషియన్ కి కొంచెం రిలేషన్ ఉన్న వాటిని అక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇతను ఏమంటారంటే ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటారు. గణితానికి యువరాజు ఇతను. చెస్ గేమ్ ఉందనుకోండి, అంతా మ్యాథమెటిక్స్. సుడోకో మ్యాథమెటిక్స్, గూగుల్ సెర్చ్ మ్యాథమెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్. ఒక బొమ్మ వెయ్యాలనుకోండి, బొమ్మ కూడా అందంగా రావాలంటే మ్యాథమెటిక్స్ ఉండాలి. మనం ఇంత అందంగా ఉన్నామంటే దానికి మ్యాథమెటిక్సే కారణం. మీరు మీ చేతి మణికట్టు దగ్గర నుంచి మధ్య వేలు దాకా ఉన్న దూరాన్ని కొలిస్తే ఎంత ఉందో మీ శరీరం దానికి కరెక్ట్ గా 10 రెట్లు ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనేది ఎక్కడో లేదండి, ప్రకృతి నుంచే గణితం పుట్టింది. టెక్స్ట్ బుక్ లో లెక్కగల చూడకండి, అది ఒక్కసారి మనం ప్రకృతిలో లెక్కిది. ఇది ఇక్కడిదే, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళక దాన్ని పెట్టారు. కొన్ని పదాలు చేర్చారు, చేర్చడంలో కొన్ని కొత్తవి చేరుతాయి, కొన్ని డిఫికల్ట్ టర్మ్స్ ఉంటాయి. అంతేగాని మ్యాథమెటిక్స్ కష్టం కాదు. గుర్తుపెట్టుకోండి, లెక్కలు కష్టం కాదు, లెక్కలు చెప్పే మాస్టర్ కష్టం. ఇన్ఫినిటీ అంటే అనంతము, ఇన్ఫైనైట్ అంటున్నాం మనం, చాలా అనంతమైన విలువ అన్నాం. దానికి మళ్ళీ 1 కలిపితే ఎంత వస్తుంది, యాడ్ చేస్తే ఇఫ్ యూ యాడ్ 1 to infinity
వాట్ ఈస్ ద ఆన్సర్? ఇన్ఫినిటీ అనేది ఒక అనంతమైన ఇది కాబట్టి దానికి ఎంత కలిపినా మళ్ళీ ఇన్ఫినిటీ కిందే మనం తీసుకుంటాం. వై డూ ప్రైమ్ నెంబర్స్ నెవర్ ఎండ్? ప్రైమ్ నెంబర్స్ ఎందుకు అంతం అవ్వటం లేదు? అంతేనా, ఇంకా లేవా? అసలు నంబర్సే అంతం అవ్వట్లే కదా. నెంబర్స్ అంతం అవుతాయి కానీ ప్రైమ్ నెంబర్స్ అంతం అవ్వవు. మ్యాథమెటిక్స్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం, రిక్రియేటివ్ యాక్టివిటీస్ తో పాటు పజిల్స్ ఇవి సాల్వ్ చేయండి. మీరు పజిల్స్ సాల్వ్ చేయండి, రిడిల్స్ సాల్వ్ చేయండి, మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి. ఇవన్నీ సాల్వ్ చేస్తూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఎవరైనా ఒక వాట్సాప్ లో క్వశ్చన్ పంపారనుకోండి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్యూమ్ ఏ నెంబర్. మనం ఒక నెంబర్ని తలుచుకోమంటాం. లెట్ ఇట్ బి 6. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చానండి. మల్టిప్లై విత్ 2. ఆ నెంబర్ని 2 తో మల్టిప్లై చేయండి. 6 into 2 12 వచ్చింది. యాడ్ 2 to it. సో 12 plus 2 that is 14. Multiply with 5. So 14 into 5 70. Add 5 to it. 70 plus 5 75. ఇప్పుడు మనకి ఎవరైనా పిల్లలు 75 అని ఆన్సర్ చెప్పగానే మనం మీరు 6 అజ్యూమ్ చేశారని చెప్పొచ్చు. ఎలాగా? ఆ 75 దాంట్లో ఉన్న 5 లీవ్ చేయండి. 75 లో ఉన్న ఈ 5 తీసేస్తాం. ఇంకా మిగిలిన నెంబర్ 7. ఈ 7 లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వచ్చేస్తుంది. సో ఇది దేనికి పనిచేస్తుంది? ఇట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్స్ ఇంట్రడక్షన్ పార్ట్ కింద మనం నేర్చుకునేటప్పుడు బాగా పనిచేస్తుంది. సో ఎంత చక్కటి ఇది చూడండి, మనం ఎవరికైనా ఒక నెంబర్ చెప్తే వెంటనే నెంబర్ చెప్పేస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇటువంటి క్వశ్చన్స్ వల్లే మ్యాథమెటిక్స్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతాయండి. ఈ యూక్లిడ్ ఏమన్నారంటే, నేను కొత్తగా కనుగొన్నది ఏమీ లేదు, నా ముందు కనుగొన్న వాళ్ళ భుజాల మీద నుంచుని చూశాను, నాకు ఎక్కువగా కనిపించింది అని ఒక మాట చెప్తాడు. ఈయన అంతకు ముందు శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలన్నింటినీ క్రోడీకరించి ఒక చోట రాయడం మొదలుపెట్టారు. ఇలా రాస్తూ ఉంటే ఆయనకి 13 పుస్తకాలు వచ్చాయి. దీన్నే ఎలిమెంట్స్ అని చెప్పి ఒక గ్రంథం. మనకి ప్రపంచంలో బైబిల్ ఎంత ఎక్కువగా అమ్ముడైందో ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథం కూడా అంత ఎక్కువగా అమ్ముడైంది అంటారు. మ్యాథ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద బ్రెయిన్ బట్ ఆల్సో అబౌట్ ది హార్ట్. ఇట్ అబౌట్ క్యూరియాసిటీ, వండర్ అండ్ జాయ్. When they succeed, let them celebrate small wins. Mathematics is not about getting the right answer. ఒక్క ఆన్సర్ తేవడం ఒకటే కాదు. It is about learning how to think, to wonder and to see beauty where others see turquoise. Once you fall in love with it, it will never leave you. నేను ఈ టైంలో మ్యాథ్స్ చేస్తాను, నీకు ఏ టైంలో ఇంట్రెస్ట్ ఉంటుందో మ్యాథ్స్ ఆ టైంలో పెట్టుకోండి. ఇప్పుడే పెట్టుకోవాలని లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ సెల్ ఫోను, ఈ గాసిప్స్, అందరూ ఇవన్నీ కూడా వీటిని అవాయిడ్ చేస్తే మీరు చాలా అద్భుతమైన ప్రగతి సాధించవచ్చు. ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ పైన వీళ్ళందరూ కూడా అద్భుతమైన గణిత మేధావులు. వీరు రూపొందించిన అనేక విషయాల్ని ఈ రోజు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. మరియు ఇంకా కొత్త విషయాలను కూడా కనుక్కోవడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. సో మీరు కూడా వీరి సరసన చేరాలన్నది మా అందరి అభిప్రాయం. అందుకనే ఈ క్లాసు, దీంట్లో ఒక్కరు మాకు ఇలాగ తయారైన ఈ క్లాసుల యొక్క పరమావధి చేరినట్టే అని భావిస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు చాలా చక్కగా జరిగింది. మరొక్క తడవ డాక్టర్ మూర్తి గారికి ఆరోగ్యం, ఆనందం సంపూర్ణంగా భగవంతుడు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తూ ఈరోజు అటెండ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఇదే జూమ్ ఐడితో గంగాధర్ నాయుడు గారు తెలుగు ఎలా ప్రేమించాలి చెప్తారు. అప్పటి వరకు సెలవండి. నమస్కారం.